గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆయన పృథివి నుండి పాఠం నేర్చుకున్నారు. పృథివి నుండి పాఠం ఎలా నేర్చుకుంటారు? భూమి నుండి. అంటే భూమికి విశేషమైనటువంటి క్షమాగుణం ఉంది. భూమికి ఉన్నంత ఓర్పు లోకంలో ఏ ప్రాణికి ఉండదు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు. ఎంతకాలం ఊపిరి తీసి విడిచిపెడుతున్నామో అంతకాలం మాత్రమే బాగున్నారా 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 అంటారు. ఊపిరి తీసి వదలలేదనుకోండి మరణించాడు. వదిలినటువంటి ఊపిరి తీయలేదనుకోండి మరణించాడు. మృత్యువు ఎక్కడున్నది అంటే తీసిన ఊపిరికి విడిచిపెడుతున్న ఊపిరికి మధ్యలో ఉంది. అంటే నిజానికి మృత్యువంత సన్నిహితంగా ఇంకా ఏదీ లేదు, అంత దగ్గరగా ఉంటుంది మృత్యువు. అటువంటిది ఈ ఊపిరి విడిచిపెట్టిన తరువాత అందరూ ఇంట్లో ఉంచకుండా బయట పెట్టేస్తే తెల్లవారి నిద్ర లేచినప్పుడు కాలుతో తొక్కిన, తన అన్నం కోసం నాగలి పెట్టి భూమి మీద దున్నిన, ఇల్లు కట్టుకునేటప్పుడు శంకుస్థాపన పేరు చెప్పి గుణపంతో గొయ్యి తీసిన, గాయపరిచిన, చిట్ట చివరికి తనలో కలుపుకోగలిగినది ఎవరు అంటే ఆ తల్లి ఒక్కతే. ఒక్క క్షణం కూడా కదలదు. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి కుశనాభోపాఖ్యానంలో ఒక మాట అంటారు. క్షమా దానం, క్షమా యజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాః, క్షమా యశః, క్షమా ధర్మ, క్షమయావిష్టితం జగత్ అంటారు. లోకంలో ఓర్పుని మించినటువంటి యజ్ఞం, ఓర్పుని మించినటువంటి తపస్సు, ఓర్పుని మించినటువంటి దానం లోకంలో ఇంకొకటి లేదు. అటువంటి క్షమాగుణం చాలా చాలా గొప్పది. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అంటాడు, అనూన క్షమయ. అది చాలా చాలా గొప్ప ఓర్పు ఏది ఉందో అది గొప్ప ఆభరణం. అది సజ్జనులైనటువంటి వారు మాత్రమే ధరిస్తారు. అంటే అంత ఓర్పు పట్టడం అంత తేలికైన విషయం కాదు. చేతనయ్యుండి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కల్పించకుండా తాను సహించి వహించి ఓర్పు పట్టాలి అంటే దానికి ఎంతో భగవద్ అనుగ్రహం ఉండాలి. అటువంటి క్షమాగుణం ఉన్నదే అది భూమి నుంచి నేర్చుకోవాలి. భూమి కూడా కదులుతాను అని ఒక్క క్షణం కదిలిందనుకోండి ఎన్ని కోట్ల ఆస్తి నష్టం అవుతుంది. ఇన్ని కదులుతున్నటువంటి ప్రాణులకు ఆధారంగా ఇంతమంది ఆమె పట్ల అలా ప్రవర్తిస్తున్నా ఆమె అలాగే ఉన్నది అంటే ఆమె నుండి ఆ క్షమాగుణాన్ని నేర్చుకోవాలి. అందుకే సీతమ్మ గురించి చెప్తూ రామాయణంలో హనుమ ఒక మాట అంటారు, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యా రక్షిత రఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతీక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలి అంటారు. ఆ తల్లి జనక మహారాజు గారి యొక్క అయోనిజ అయిన కుమార్తె, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు, లక్ష్మణమూర్తికి వదినగారు, సూర్యకిరణములు కూడా మీద పడవలసినటువంటి అవసరం లేనటువంటి రీతిలో భోగభాగ్యముల మధ్య పెరిగినటువంటి తల్లి. అటువంటి ఆవిడ వికృతమైనటువంటి రూపములు కలిగినటువంటి రాక్షస స్త్రీల మధ్యలో 10 నెలల పాటు ఉండి కూడా రావణాసురుణ్ణి శపించగలిగినటువంటి శక్తి ఉండి కూడా శపించకుండా ఆమె నిగ్రహించుకుని ఓర్పు పట్టింది అంటే ఆ ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటే భూమికి కుమార్తె కాబట్టి అంటారు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి. భూమికి ఎంత ఓర్పు ఆ సీతమ్మకి అంత ఓర్పు. దత్తాత్రేయుల వారు అన్నారు, నేను ప్రతిరోజు నిలబడేది భూమి మీద, నడిచేది భూమి మీద, తిరిగేది భూమి మీద, పడుకునేది భూమి మీద. ఈ భూమి నుంచి ఓర్పు నేర్చుకున్నాను. ఈ భూమికి అంత ఓర్పు ఉంటే నేను కనీసం అందులో కొంత ఓర్పు నేర్చుకోలేకపోతే ఎలా? అందుకని భూమి నాకు గురువు, భూమి నుండి ఓర్పు నేర్చుకున్నానన్నారు.